తన వల్లే సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సీఎస్కే 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివర్లో తడబడి గెలవాల్సిన మ్యాచ్ని చేజైతులా చేజార్చుకుంది సీఎస్కే. బ్యాటింగ్ పిచ్ పై ఆఖరి 3 బంతుల్లో 6 పరుగులు చేయలేక మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని ఈ ఓటమికి తానే కారణమని చెప్పాడు. చివర్లో తాను కొన్ని షాట్స్ ఆడాల్సిందని, తన వైఫల్యం వల్లే ఒత్తిడి పెరిగిందని విచారం వ్యక్తం చేశాడు. ఎంఎస్ ధోని మాట్లాడుతూ, నేను బ్యాటింగ్ కి వచ్చినప్పుడున్న పరిస్థితులు, విజయానికి కావాల్సిన పరుగుల్ని చూస్తే నేను కొన్ని భారీ షాట్స్ ఆడి ఉంటే బాగుండేది. ఈ ఓటమికి నేనే బాధ్యుణ్ణి. ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం దక్కింది. అయినా మేం మిడిల్ ఓవర్స్ లో పుంజుకున్నాం. కానీ రొమారియో షెపర్డ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. బౌలర్లు ఏ బంతులు వేసినా సిక్సర్లు కొట్టాడు. డెత్ ఓవర్స్ లో కట్టడిగా బౌలింగ్ చేసేందుకు మేం యార్కర్లు వేయడానికి ప్రాక్టీస్ చేయాలి. తరచూ యార్కర్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్న వికెట్ పై పరుగులు కట్టడి చేయాలి అంటే యార్కర్లే కీలకమవుతాయి. ఖచ్చితంగా యార్కర్ సాధ్యం కాకపోతే లో ఫుల్ టాస్ వేయాలి. లో ఫుల్ టాస్ ని భారీ షాట్ గా మలచడం చాలా కష్టం. పతీరానా వంటి బౌలర్ యార్కర్లు సాధ్యం కాకపోతే పేస్ ని నమ్ముకుని బౌన్సర్లు వేస్తాడు. బ్యాటర్లని ఇబ్బంది పెడతాడు. కొన్నిసార్లు యార్కర్లు వేసే క్రమంలో లైన్ మిస్ అయితే బ్యాటర్లు భారీ షాట్స్ ఆడతారు. కొందరు బ్యాటర్లు స్కూప్ షాట్స్ తో పరుగులు రాబడతారు. అయితే అందరికీ స్కూప్ షాట్స్ ఆడడం సాధ్యం కాదు. సహజంగా ఈ షాట్ ఆడితే ఏ సమస్య లేదు. అలా కాకుండా ప్రయత్నిస్తే మాత్రం ఎంతటి గొప్ప బ్యాటర్ కైనా ఇబ్బంది అవుతుంది. ఈ తరంలో అందరూ ఈ స్కూప్ షాట్స్ ఆడడం నేర్చుకోవాలి. మా బ్యాటర్లలో చాలా మంది స్కూప్ షాట్స్ ఆడడం లేదు. జడేజా ఒక్కడే సౌకర్యవంతంగా ఈ షాట్ ఆడగలడు అని ధోని చెప్పుకొచ్చాడు. ఇక ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని ధోని మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ తమ బ్యాటింగ్ ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంది అన్నాడు ధోని. ఇక అంపైర్ నితిన్ మీనన్ తప్పిదంపై పరోక్షంగా మాట్లాడిన ధోని, క్లిష్టమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం కీలకమని అభిప్రాయపడ్డాడు.